హాయ్ గైస్, భద్రకాళి మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే విజయ్ ఆంటనీ గారిది 25th ఫిలిం ఈ భద్రకాళి. కానీ ఒక రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేశాను నేను. ట్రైలర్ చూసాక నాకు ఫస్ట్ నుంచి కొద్దిగా హోప్ అనేది లేదనమాట మూవీ మీద. సో అదే రిపీట్ అయిపోయింది అనమాట మూవీ మీద. సో రొటీన్ కంటెంట్ తో కూడిన అదే ఒక సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ ఇద్దాం అన్న టైప్ లో ఒక హైప్ ని తీసుకెళ్దాం అన్నట్టు మూవీని చాలా స్లో బేస్డ్ వర్షన్ తో ఎంత లాగ్ గా అనిపించిందంటే చాలా లాగ్ అనిపించింది. దానివల్ల మూవీ మొత్తం కూడా ఎఫెక్ట్ అయినట్టయితే అనిపించింది. స్క్రిప్ట్ అనేది సక్కంగా లేదనుకుంటా, దానివల్ల మూవీ ఫీల్ మొత్తం కూడా ఎటో వెళ్ళిపోయింది. ఇక విజయ్ ఆంటనీ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఓకేగా అన్నట్టయితే అనిపించింది అనమాట. ఎందుకంటే క్యారెక్టర్ పరంగా అది బాగుంది అంత వైస్. ఇక మూవీ మొత్తం కూడా చాలా లాగ్ అనిపించింది. ఒక డిసప్పాయింట్నెస్ ఫీల్ అయితే వచ్చింది అనమాట. అదే రొటీన్ కంటెంట్, అసలు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇద్దామని బిచ్చగాడు డైరెక్టరే, కానీ కాకపోతే అదే రొటీన్ కంటెంట్ కాకుండా ఒక డిఫరెంట్ గా ప్లాన్ చేస్తే బాగుండు అన్న ఫీల్ అయితే వచ్చింది. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో గారు కిట్టు అనే నేమ్ స్క్రేమ్ అనమాట. సో తనేంటంటే వర్క్ పెద్ద వాళ్ళందరికీ మీడియేటర్ గా ఉంటాడు అనమాట. తనకు ఒక బ్యాక్ స్టోరీ అనేది ఉంటది. సో ఆ బ్యాక్ స్టోరీతో పాటు అసలు మన మీడియేటర్ గా ఉండి ఒక పెద్ద లెవెల్ ఒక స్కామ్ టైప్ లో ఒక మొత్తాన్ని అయితే ప్రయత్నిస్తాడు అనమాట బయట పెట్టడానికి. ఆ మూవీ మొత్తం కూడా ఏంటి అనేదే మూవీ ప్లాట్. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే బాగా అనిపించింది ఏంటి అంటే, ఏదో కొద్దిగా కిట్టుగా అనే మన విజయ్ ఆంటనీ గారి క్యారెక్టర్ జస్ట్ ఓకేగా అన్నట్టు అనిపించింది. ఇక మూవీ మొత్తం కూడా లాగ్ తో నడిచి అసలు ఫస్ట్ హాఫ్ అయితే అసలు మామూలు లాగ్ అనిపించలేదు. దానికి తోడు సెకండ్ హాఫ్ లో స్టోరీ రివీల్ చేసేటప్పుడు తన పాస్ట్ ఏదైతే ఉందో చెప్పేటప్పుడు ఆ ముసలాయన క్యారెక్టర్ పాడుతూ మన విజయ్ ఆంటనీ గారి చిన్నపిల్లల క్యారెక్టర్ అక్కడ ఇంకా చాలా లాగా అనిపించింది. దానివల్ల మూవీ మొత్తం కూడా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. సో స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ చూపించే విధంగా కొద్దిగా ఒక బెటర్ ఫ్రేమ్ లో చూపిస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. దానివల్ల ఇంకా లాగా అనిపించి మూవీ మొత్తం కూడా అంత ఇక ఇంట్రెస్ట్ రాలేదు. సో ఫుల్ గా డిసప్పాయింట్ అయితే అయిపోయాను అనమాట. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో అంతగా సెట్ అవ్వలేదు, ఓకేగా అన్న టైప్ లో అయితే ఉంది. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే విజయ్ ఆంటనీ గారి యాక్టింగ్, కో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక అంతకు మించి మూవీలో అయితే ప్లసెస్ ఏం లేవు. స్టోరీ అంత పెద్దగా అయితే ఏం లేదు. మైనస్ల విషయానికి వచ్చి ఫస్ట్ హాఫ్ బాగా లాగ్ అయిపోయింది. ఏది మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటదంటే మన కిట్టు గారు మొత్తం పెద్ద వాళ్ళతో ఎలా ఉంటాడు మీడియేటర్ గా ఉండి తన అసలు జాబ్ పర్పస్ మొత్తం కూడా ఆ సీన్స్ ఏదైతే ఉంటాయి అవి ఉంటాయి అనమాట. ఇక సెకండ్ హాఫ్ నుంచి తన పాస్ట్ తెలిసిన తర్వాత ఒక రివెంజ్ మొత్తం కూడా తను ఏం చేశాడు క్లైమాక్స్ అనేది ఉంటది. అక్కడి నుంచి కూడా చాలా లాగ్ అయిపోయింది. సో మూవీలో ప్లసెస్ ఏమన్నా ఉన్నాయంటే విజయ్ ఆంటనీ గారి యాక్టింగ్ తప్ప అంత మించి అయితే ఏం లేదు. మైనస్లే చాలా ఎక్కువ ఉన్నాయి. బీజిఎమ్స్ సాంగ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు. సో మూవీ మొత్తం కూడా స్క్రిప్ట్ సక్కంగా లేదనుకుంటా, దానివల్ల చాలా డిఫరెంట్ అయిపోయింది. మేకింగ్ కూడా ఓకేగా అన్నట్టుంది. సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్ గా ఉందిలే, కానీ జస్ట్ ఓకే, అంత మించి అయితే ఏం లేదు. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2 అయితే ఇస్తున్నాను గైస్.